ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 2 సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత నేటికి సభ వాయిదా పడింది. ఆ తర్వాత అసెంబ్లీ, శాసనమండలి, బీఏసీ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చిస్తారు అని అంశాల ఎజెండాను ఈ సమావేశాల్లో నిర్ణయిస్తారు. ఈ నెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రూపొందించిన బడ్జెట్ ని ఆమోదిస్తారు. ఆ తర్వాత బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కేంద్రం తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఈసారి ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెటే. అందువల్ల ఇందులో కొత్త పథకాలు ఏవీ ఉండవు. ఉన్న పథకాల కొనసాగింపు, జూలై వరకు అవసరమయ్యే నిర్వహణ వ్యయాలపైనే ఈ బడ్జెట్ ఉంటుంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ అనే కోడ్ టీఎస్ తో వాహనాల రిజిస్ట్రేషన్ జరిగేవి. కానీ ఇకపై ఆ 2 అక్షరాలు మారిపోతున్నాయి. వాటి స్థానంలో తెలంగాణ టీజీగా మార్చుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయంతో పాటు మరికొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనేక మార్పులు చేర్పులు జరిగాయి. అందులో ఒకటే వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఏపీ అని ఉంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్ పేరుతో వాహనాలకు నెంబర్కు ముందు కోడ్ చేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని కూడా మారుస్తూ రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నూతన వాహనాలకు టీఎస్ అని కాకుండా టీజీ అని అక్షరాలు రానున్నట్లుగా కేబినెట్ భేటీలో చర్చించడం జరిగింది. దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్ తన భారత వ్యతిరేక వైఖరిపై ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. తమ దేశంలో ఉన్న భారత్ బలగాల ఉపసంహరణ మే 10 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఈ ఏడాదిలో ఆయన పార్లమెంట్లో తొలి ప్రసంగం చేస్తూ, మా సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని మేం అనుమతించాం అని స్పష్టం చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం తమ దేశంలో ఉన్న 3 వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10లోగా వెళ్లిపోతాయని, మిగతా 2 స్థావరాల్లో ఉన్న దళాలు మే 10 నాటికి వైదొలుగుతాయని మహ్మద్ ముయిజ్ తెలిపారు. ఈ విషయంలో భారత్తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవటం లేదని చెప్పారు. ఈ బలగాల ఉపసంహరణపై 2 దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు ఇప్పటికే అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్ కట్ అయిన వారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది. ఖచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సిబిడిటి చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రిఫండ్ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారం కోసం సిబిడిటి మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సిబిడిటి చైర్మన్ వివరించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చారు. అనూహ్యంగా ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కాగా జిల్లా రాజకీయాల్లో రాజమల్లు తనదైన ముద్ర వేసుకున్నారు. ఆపదంటూ తన గడప తొక్కిన అందరినీ ఆదుకున్న ఆయన మరణాన్ని అభిమానులు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త తెలిసిన జిల్లా ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపై సోరెన్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. హేమంత్ సోరెన్ అరెస్ట్ అనంతరం జార్ఖండ్లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపై సోరెన్ ప్రభుత్వానికి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా 28, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సిపిఐ ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయట నుంచి మద్దతిస్తుండగా బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బల పరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే ప్రస్తుత కూటమి బల పరీక్షలో విజయం సాధించింది.